నమస్తే మేడం. అసలు మీ డివిజన్‌లో ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మాదంతా కొండ ప్రాంతం ఏరియా మేడం. ఆల్రెడీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసి వదిలేసి ఆ డ్రైనేజీ కలపకుండా ఉండడం వల్ల ఏమైందంటే వర్షాలు పడినప్పుడు కానీ ఆ కొండ నుంచి వాటర్ మొత్తం కాలువల వెంట వచ్చి ఇళ్ళలోకి కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మేడం. మెట్లు అయితే శుభ్రంగా లేవు. మెట్లన్నీ ఎక్కడికక్కడ పగిలిపోయి వెళ్ళిపోయేటప్పుడు పెద్దలు ఎవరైనా ఎక్కుతున్నప్పుడు మెట్లకు జారి పడిపోవడం కానీ ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి మేడం. వర్షం లేదు పర్లేదు, వర్షం వచ్చినప్పుడు కొండ చెట్లు విరిగి పడతాయి కదా, దానికి ఎటువంటి ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా? బిఫోర్ ఎప్పుడైనా అలా జరిగిందా? ఇప్పుడు దాకా అలాంటిది తీసుకున్నది దాఖలైతే ఏం లేదు మేడం. అప్పుడు పడినప్పుడు ఏదైనా రాళ్ళు పడి ఏదైనా ఇల్లు మీద పడిపోయినప్పుడు అప్పుడు వచ్చి అడావుడి చేస్తారు. ఒక వారం 10 రోజులు అడావుడి చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగినాయి మేడం. మేమే చాలా ప్రభుత్వానికి మీరు తెలియపరిచారా అలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయని? ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మేడం ఈ విషయం మీద. వాళ్ళు ఏంటంటే కొండ మీద మీరు ఎంఆర్ఓ గారికి చెప్తే కొండ మీద ఇల్లు ఎవరు కట్టుకోమన్నారు మిమ్మల్ని, అసలు కొండ మీద మీకు పర్మిషన్లు ఎవరు ఇచ్చారు అంత ఇల్లు కట్టుకోవడానికని ఎదురు ప్రశ్నిస్తుంటే ప్రజలు ఏం చేస్తారు మేడం? ఆ పడిన రోజు ఆ 4 రోజులు ఆ ఇల్లు పోతాం, వాళ్ళు ఎంతో ఇస్తే నష్టపరిహారం ఇస్తే ఆ నష్టపరిహారం ఇవ్వడానికి కూడా చాలా ఇదిగా అక్కడ అంటే స్థానికంగా మీరు నివాసిస్తున్నారు, మీ నివాసాలని వేరే చోటకి అంటే షిఫ్ట్ చేసే పరిహారాలు ఏం చేయలేదా? నార్మల్గా మీరు అక్కడే ఉండని ఇస్తున్నారా వాళ్ళు? అంతే కదా మేడం. ఇప్పుడు దాకా మరి కొండ ప్రాంతంకి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి గత ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. పక్కా రిజిస్ట్రేషన్ చేయించి మీకు బ్యాంకులో రుణాలు ఇప్పించే విధంగా ఇస్తామని చెప్తున్నారు తప్పించి ఏ ప్రభుత్వం చేయట్లేదు ఇది. అలాగే వాళ్ళకి ఇల్లులు తీసేస్తామని చెప్తే తీస్తారు, తీసి ఎక్కడ ఇస్తున్నారు? ఎక్కడో వెలగలేరు. ఒక 60 కిలోమీటర్ విజయవాడకి 60 కిలోమీటర్ దూరంలో ఇస్తే ఇక్కడంతా మధ్య సామాన్య ప్రజలు వాళ్ళు రోజు కూలీలు చేసుకునే వాళ్ళు అంత దూరం ప్రయాణం చేసి విజయవాడ సిటీలో ఎలాగా ఇదవుతారని కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. వాళ్ళు మాకు ఎక్కడైనా ఈ స్థానికంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడైనా ఇల్లు కట్టించే ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. అలాంటి దగ్గర ఇల్లులు కట్టించమని చెప్పి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు మీకు డబుల్ బెడ్రూమ్స్ వచ్చాయా? అసలు ఉన్నదైనా మీకు తెలుసా? గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో టెట్కో ఇల్లు అని చెప్పి డబుల్ బెడ్రూమ్లు కట్టారు మేడం. అప్పుడు 1,00,000, 2 లక్షలు కూడా కట్టించుకోవడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి శిథిలా వ్యవస్థలు అయిపోయినాయి. ఇదే మీ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి పిలుపుకి మేము వెళ్ళినప్పుడు చూస్తే టెట్కో ఇళ్ళన్నీ తుప్పు పట్టిపోయి ఆ శిథిలా వ్యవస్థకి మన గోళ్ళ గీళ్ళన్నీ శిథిలా వ్యవస్థ అయిపోయి ఉన్నాయన్నమాట. అంత దారుణంగా ఉన్నాయి. కట్టిన ఇల్లు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వం అంత సిగ్గు చేయడం అంటే అంత సిగ్గు చేయడం మేడం. ఇప్పుడు వైసీపీ నుంచి మీరు అన్యాయానికి గురి అయినారు అంటున్నారు. మీకు ఎటువంటి ఇల్లు రాలేదు, పట్టాలు రాలేదు అంటున్నారు. మరి టీడీపీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టీడీపీ అధికారంలోకి వస్తే మీకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు? టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అధికారంకి వచ్చిన తర్వాత పని చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటానన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన అడుగుజాడలు పని చేయకపోతే వీళ్ళందరినీ దగ్గరుండి పని చేయించి ఇచ్చే పథకాలకి నాది హామీ అని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇస్తున్నారు. కాబట్టి మేమందరం ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఆలోచించారా? అందుకే కదండి ఎన్డీఏ కూటమిని కలుపుకొని ఎన్డీఏ కూటమితో వెళ్తున్న భాగస్వాములు అవుతున్నాము. రేపొద్దున నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కలిసి దగ్గరుండి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముగ్గురు కలిసే నిర్ణయం తీసుకుంటారని పదే పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. మేము దాన్నే ప్రజల్లో కూడా తీసుకెళ్తున్నాము. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే మీ జనసేనకి ఏదైనా మినిస్టర్ కేటాయిస్తారా? అది అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. కాబట్టి అది మేము వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? వస్తుంది అనుకుంటున్నాం మేడం. వచ్చిద్ది, గ్యారంటీగా వచ్చిద్ది. ఆయన ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఆయన పరిపాలన కూడా ప్రజలు చెప్పారు కాబట్టి ఆయన కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారని ఆశిస్తున్నాం.